ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉందని ప్రాథమిక సమాచారం ప్రకారం మా అంచనా ఏంటంటే గ్యాస్ లీక్ అయిందని. ఆ లీక్ అయిన తర్వాత ఆ సిలిండర్ బ్లాస్ట్ అయ్యి అవన్నీ ఒకటేసారి పక్క మంటలు వచ్చే కొందికి ఆ కొండే వెహికల్స్ కూడా కాలిపోయినాయి. కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం క్యాజువాలిటీస్ ఏమి లేవు. ఆ హోటల్లో చిన్న హోటల్లో పనిచేస్తున్న బయట వచ్చాడని ఇంకా అన్ని మంటలార్పి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అవన్నీ చూసి ఏం చేయాలో చేయడం కోసం స్థానికులు చెప్పారు. ఒక ఆటో ఉంటే ఆటో కాలిపోయింది, ఆయన కూడా ఐ విట్నెస్గా ఉన్నాడు. ఇంకొక అతను ఈ ప్రాంతం అతను అక్కడ ఉండి ఈ ప్రాంతంలో ఉండే అతనంతా అక్కడ సంచరిస్తూ ఉంటే అతను కూడా చెప్పాడు. అదే మరి మన పోలీసులు లోపల కూడా పోయి చూశారు. ఇది ఒక సిలిండరు లీక్ అయ్యి తద్వారా ఫైర్ అయింది తప్ప ఇంకోటి కాదు. అక్కడ వెహికల్స్ ఎందుకంటే ఆ గ్యాస్ వచ్చినప్పుడు ఆ మంటలు వచ్చినప్పుడు వెహికల్స్ కొన్ని కాలిపోయే పరిస్థితి వచ్చింది. అవన్నీ చేస్తున్నాం. ఏ విధంగా దీన్ని నార్మల్స్ తేవాలని అన్ని విధాల ఇప్పటికే నార్మల్స్ ఉంది, అన్నీ కూడా తీసుకొచ్చి న్యాయం చేస్తాం. నేను ఒకటే మీడియాను కోరుతున్నాను, ఎప్పుడన్నా ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు మీరు కూడా సహకరించాలి. అలాంటప్పుడు మీరు కూడా ప్యానిక్గా మీ ఫోటోల కోసం మీరు పరిగెత్తే చాలా ప్రమాదం వస్తుంది. దయచేసి ఇది పెద్ద జన సమూహం, కొన్ని లక్షల మంది ఉన్నారు. అందరం కూడా సమయం పాటించాలి, క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, దీనిపైన అన్ని విషయాలు డీజీ గారు ఇక్కడే ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఇమ్మీడియట్గా సంఘటన జరిగిన 3 నిమిషాల్లో 5 నిమిషాల్లో ఫైర్ ఇంజిన్ కానీ అదే మరిగా ఏమేం కావాలో అవన్నీ తెప్పించి పూర్తిగా కంట్రోల్ చేశారు. దానికి అభినందిస్తూ మరొకసారి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రెస్టారెంట్గా ఉండండి. కమిషనర్ గారి పైన పెట్టడం ఎట్లా మీరు అందరూ కూడా రెస్టారెంట్గా ఉండమని మరొకసారి కోరుతూ అందరికీ నమస్కారాలు. మీరు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దయచేసి కోఆపరేట్ చేయండి, అనవసరపడద్దండి. మొత్తానికి గ్యాస్ లీక్ అయి సిలిండర్ పేలటం వల్లే ఈ ఘటన జరిగింది కానీ వేరే కారణాలు ఏమీ లేవని చెప్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.